అశేష పద్మశాలి బాంధవులారా, పద్మశాలి ఆడబిడ్డలారా, వేదికను అలంకరించిన పెద్దలు, ఈ రాష్ట్ర సాధనకై పద్మశాలి సమాజాన్ని పిలుచుకొని మనం తెలంగాణ సాధించుకోవడానికి దాంట్లో భాగస్వాములు కావాలని చెప్పి అభిప్రాయంతో ఈనాడు అశేష ప్రజానికానికి పిలుపు ఇవ్వడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ గురించి దాదాపు 10 సంవత్సరాల నుంచి యుద్ధం జరుగుతున్నది. ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యొక్క పెద్దలంతా ఈ తెలంగాణను ఇస్తే మంచిదా, ఇవ్వకుంటే మంచిదా అనే ఆలోచనలో పడి ఉన్నారు. అంటే ఇది 10 సంవత్సరాల పంచాంగం వాళ్ళు చూస్తున్నారు. ఏ గ్రహం బాగుంది, ఏది బాగలేదు అని విచారణలోనే ఉన్నారు ఇంకా. కానీ ఒకనాడు మాత్రం సోనియా గాంధీ గారు మరి దానికి సంబంధించినటువంటి యొక్క పెద్దలు కూర్చుండి తెలంగాణ గురించి ఇస్తే బాగుంటుంది అని ఎన్డీఏ ప్రభుత్వంలో సిఫారసు చేయడానికి పూనుకుంటే నాడు చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న కారణాన తెలంగాణ ప్రాంతం అలాట్మెంట్ చేయడానికి కేంద్రంలో ఒప్పుకోవడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఆ ప్రభుత్వానికి ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం వారు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఆయన అక్కడ కాలేసి అడ్డపడ్డాడు. మొన్నటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి, తెలంగాణ రాకుండా మళ్ళీ ఆయన కూడా ఒక కారకుడే. ఇక్కడ తెలంగాణకు ఇవ్వడానికి వీల్లేదు, నేను అన్ని చూసుకుంటాను అని కేంద్ర ప్రభుత్వం పలికినారు. రానివ్వండి. అయితే దేవేందర్ గౌడ్ గారు, తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకులు దేవేందర్ గౌడ్ గారు. నాడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డపడ్డది, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డపడ్డది. కానీ పద్మశాలిని మాత్రం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే భూదాన్ పోచంపల్లి కార్మికులు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ముఖ్య అతిథి గారికి చేనేత మగ్గాన్ని బహుకరిస్తారు. ముఖ్యమైన కార్యక్రమాలను నిర్వహించుకొని ఈ పద్మశాలీలు కూడా తెలంగాణలో యుద్ధంలో ఒక భాగము అని నిరూపించుకోవలసిన అవసరం ఉంది. కావున మిత్రులారా, నేను ఒక సూచన చేస్తున్నాను మీ అందరికీ. మన అఖిల భారత పద్మశాలి సంఘం యొక్క సమావేశంలో సోలాపూర్లో జరిగింది. దాంట్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టినాము. ఏమిటి అనంటే, మన ప్రతి పద్మశాలిని పేరు పక్కన పద్మశాలి అని చేర్చమన్నాము. ఇప్పుడు ఏమైతుందంటే ఎవరు పద్మశాలి, ఎదురుగున్నవాడు కూడా పద్మశాలి అయినా కానీ పద్మశాలి అని గుర్తింపు అవుతలేదు. కాబట్టి మనము కూడా ప్రతి పేరు పక్కన ఉత్తరం రాసినా, పెళ్లిళ్ళ పత్రికలు పెట్టించినా, లేక ఇంకేదైనా దావత్ కార్డు పండించుకున్నా మన పేరు పక్కన పద్మశాలి అని రాయండి, రాయించండి. అప్పుడే మనకొక గుర్తింపు అవుతుంది. ఈనాడు రెడ్లు గాని ఇతర కులాస్తులు కూడా తమ పేర్లు పెట్టుకొని రాజ్యాలు వెళ్తున్నారు. కానీ మనము కూడా అధిక సంఖ్యలో ఉన్నాము, చదువులో ఉన్నాము, ధనవర్గంలో ఉన్నాము, ఏదాంట్లో కూడా తక్కువలేమి ఈనాడు మనం. కాబట్టి మనం ఈ కార్యక్రమాన్ని, ఈ పద్మశాలి అనే పదజాలాన్ని మీరు తప్పకుండా మీ పేరు పక్కన పిల్లలకు గాని, పుట్టిన పిల్లలకు గాని, పుట్టబోయే పిల్లల పేరు పెట్టడానికి కూడా పద్మశాలిని జోడించండి అని చెప్పి నేను మీకు ఈ వేదికగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను. పోతే మిత్రులారా, ఈ తెలంగాణ సాధించడానికి అతి దగ్గర సమయంలో ఉన్నాం మనము. కాబట్టి మీరంతా కూడా ఎవరి ఊళ్ళో వాళ్ళు తెలంగాణ సాధనకై మనం వచ్చే ఎన్నికలలో కూడా భాగస్వాములై రాజ్యాధికారంలో భాగస్వాములు కావలసిన అవసరం ఉంది. లేకున్నట్టయితే మనం ఇంకొకరి దగ్గరికి పోయి
బతిమిలాడి మన పనులు చేయించుకోవాల్సిన గతి పట్టే పరిస్థితి ఉంది. కావున ఈనాడు ప్రజానీకంలో విద్యావంతులు అనేక మంది ఉన్నారు కాబట్టి, జాగధనులు ఉన్నారు కాబట్టి మనం ముందుకు పోవడానికి వీలుంది. మరి దయచేసి మీరంతా కూడా వచ్చే ఎన్నికలలో మన వారిని ఎక్కడున్నా ఏమున్నా పద్మశాలి జనసంఖ్య ఎక్కడైతుందో అక్కడ తప్పకుండా మనం నిలబెట్టాలి. నిలబెట్టి ఓటు తెచ్చుకొని కనీసమైన ప్రతి జిల్లాకు ఒక క్యాండిడేట్ను, ఒక ఎమ్మెల్యేను సంపాదించుకోవడం మీరు రాత్రింబగలు కృషి చేయవలసిన అవసరం ఉందని, ఆ మార్కండేయుడు మనకు ఈ సద్బుద్ధి కలిగించినందుకు మనందరికి కూడా ఆయురారోగ్యం ఐశ్వర్యం కలిగించి ఈ మార్కండేయుని యొక్క ఆశీర్వాదం వల్ల వచ్చే అసెంబ్లీకి ఒక 10 మంది ఎమ్మెల్యేలను సంపాదించుకుంటామని చెప్పి మీరు ఈనాడు ప్రతిజ్ఞ పూనుకొని ముందుకు పోవాలని చెప్పి నేను కోరుతున్నాను. మరి నాదో ఒక నినాదం ఉంది, జై తెలంగాణ. తప్పుడు లేదండి, ఇంతమంది ఉన్నాము, ఆకాశం లేచిపోవాలి. జై తెలంగాణ, జై మార్కండేయ.